అయితే మరి నాగార్జున గారి సినిమా అయితే ఖచ్చితంగా మీరు అంటే మిమ్మల్ని చేయమన్నారు అనేది కూడా ఉంది కదా అప్పుడు. మరి అంత పెద్ద అది అది రకరకాల రీజన్స్ సార్. అది ఫస్ట్ బేసిక్గా బడ్జెట్ ఒకటి వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను ఒక్క బడ్జెట్లో చేద్దాం అనుకున్నాను, అది ఒక బడ్జెట్లో చేయాలని మిగతా వాళ్ళు అనుకున్నారు. సో మనకి ఎలాగోలా డైరెక్టర్ అయిపోతే చాలు, అది లేదు. ఇలా ఇలా చేద్దాం అని, ఇలా కుదిరిన రోజు చేద్దాం అన్న దాంట్లో కూడా అది అన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్లోనే అది లేదులేని సార్ ఇలా కాదు, నేను కొంచెం ఇంకోసారి ఏదన్నా అనుకున్న దాంట్లో వదిలేసి. అంటే అది రీమేక్ అని ముందు చెప్పారా నాగార్జున గారికి? అంటే పలానా నాకు తెలిసి నాగార్జున గారికి తప్ప యూనిట్లో ఉన్న ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, నాగార్జున గారి మేనేజర్ దగ్గర నుంచి అందరూ తెలుసు. అది వేరే, అది డీప్ వేరే టాపిక్. ఏంటంటే నన్ను తీసుకెళ్ళిన నాగార్జున గారి దగ్గర తీసుకెళ్ళి ఎవరైతే మాట్లాడించి ప్రాజెక్ట్ సెటప్ చేశారో ఆయన దీన్ని ఫ్రెష్ కథలా చూద్దాం, నేను ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను, అప్పటివరకు చెప్పొద్దాను. అంటే మనకు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే దీన్ని ఆ సినిమాని ఒక రీమేక్లా ప్రొజెక్ట్ చేయొద్దు, మనం ఫ్రెష్ సినిమాలాగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దాంట్లోంచి బేసిక్ 2-3 సీన్లు తప్ప ఏం తీసుకోలేదు కాబట్టి, పైగా రైట్స్ కూడా ఎక్వైర్ చేసుకుని ఉంచాం కాబట్టి దీన్ని ఫ్రెష్ దాంట్లో చేద్దాం తప్ప మనమే 10 సార్లు మాట్లాడుకుని దీన్ని ఒక రీమేక్ లాగా మార్కెట్లో కూడా ప్రొజెక్ట్ చేయొద్దు అన్నది నాగార్జున గారి మేనేజర్ ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లా మేము ఫీల్ అయ్యాం. ఓకే, మేము ఆ సైలెన్స్లో ఉన్నాం. ఆయన ఏంటి ఒక టైం వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నారు, ఆయన యాక్షన్ ప్లే మాకు తెలియలే. ఒక టైం తర్వాత నాగార్జున గారికి అదేంటి నాకు చెప్పలేదు, అదేంటి నేనే బోల్డ్ రెఫరెన్స్లు చెప్పా కదా, ఆ సినిమాలో ఆ వెబ్ సిరీస్లో ఆ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది, ఇలాంటి చేద్దాం అలాంటి చేద్దాం నేనే చెప్పాను, నాకెందుకు చెప్పలేదు మీరు? మీ వైపు నుంచే వచ్చింది సార్, నాకు నేను నిమిత్త మాత్రుడిని అని ఆయనకి తర్వాత అర్థమైంది. అది దానికి దీనికి సినిమాకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీరు కనపడినప్పుడు మీతో మాట్లాడితే తప్ప మాకు నిజాలు తెలియవు బేసిక్గా. అంటే ఒక 10 రాసుకున్నప్పుడు ఏంటంటే 10లో చదివినప్పుడు ఇది ఎలా ఎందుకు జరిగి ఉంటుంది, అంత పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు అంత అన్ప్రిపేర్డ్గా వెళ్ళరు కదా, అదే అనేది ఒక డౌట్. అంతే, అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మేము ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాం. బట్ ఇక్కడ ఒక ప్రోటోకాల్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ నాగార్జున గారి దగ్గర లేదు. అది అక్కడ వచ్చింది చిన్న డిస్టర్బెన్స్. బట్ ఆయనకి ఇన్స్టెంట్గా కొంచెం బాధపడింది ఏంటంటే నా నోటీస్లో తేరకపోవడం ఏంటి, నేను కాదంటాను, నేనే కదా బోల్డ్ రెఫరెన్స్లు చెప్తాను మీకు, ఆ సిరీస్ ఈ సినిమానో ఇదో అదో చూడండి అని నేనే చెప్తా కదా అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను పిలిచి మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఐ వాజ్ అబౌట్ టు డూ లైక్ దిస్, నాకు ఇలా 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 ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మేమందరం ఆ ఇన్స్ట్రక్షన్ మీ దగ్గర నుంచే వచ్చింది అనుకున్నాం. ఓకే అన్నాక ఆయనకి అర్థమైన తర్వాత ఏంటి ఎలా చేద్దాం అంటే కొద్దిసారి ఇలా ఉంది, నేను డీటెయిల్డ్ ఈ ఆ 1 month గ్యాప్ ఎప్పుడు వచ్చిందో ఆ గ్యాప్లో డీటెయిల్డ్ బడ్జెట్ డే టు డే అంతా వేసుకున్నాం సార్. మనం దీన్ని స్కేల్ పెంచుదాం, బాహుబలికి ఎలా పెంచారో దాన్ని అలా పెంచుదాం. ఓకే, మీరు వేరే విధంగా చూసారు కదా? వేరే విధంగా నేను అనుకున్నాను, నా కైండ్ ఆఫ్ రంగస్థలంలా చేయాలని నా కోరిక. ఓకే, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ అంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 20 crores దాకా పెట్టారు దానికి కూడా బడ్జెట్ ఆల్మోస్ట్. అంటే మీరు ఇంకా నేను కొంచెం అంటే మొత్తం ఈస్ట్ గోదావరిలో చెయ్యాలి, మన ఊర్లో ఉన్న ఫీలింగ్ తీసుకురావాలి నా ఇది వర్కౌట్ అవ్వలేదు.